డేంజరస్ వాటర్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 44 minutes తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టార్టింగ్ ఒక 1 hour గైస్ చాలా అంటే చాలా ల్యాక్ చేసినట్టు అనిపించింది. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే, ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు ముసలి వాళ్ళు సరసాలు ఆడుతూ ఉంటారు. అదేమో మనం చూడలేము. మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. అమ్మాయి లాగే మనం కూడా అమ్మాయి చూడలేదు, ఏం చేయలేదు, అమ్మాయికి చిరాకు వస్తది, మనకు కూడా చిరాకు వస్తది. అసలు మూవీ ఏంటంటే ఒక స్టోరీ మీద వెళ్తా ఉంటది, కాకపోతే అది మనకి అంత ఎంగేజింగ్ గా ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ముసలతను ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఒక బీచ్ ఒడ్డుకు వెళ్తారు. అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే ఓకేలా ఉంది, కాకపోతే ఇంకా కొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే కొంచెం బాగా. మీరు మూవీలో స్టార్టింగ్ ఒక 1 hour చూస్తే మీకైతే చిరాకు వచ్చింది. కాకపోతే ఏంటంటే మూవీ లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో కొంచెం ఎంగేజింగ్ గా కొంచెం బాగుంటుంది అనమాట. అక్కడ ఫైట్స్ కానీ, మన హీరోయిన్ క్యారెక్టర్ కానీ కొంచెం బాగా ఉంటుంది. మన హీరోయిన్ ఏంటంటే ఒక షిప్ లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. అక్కడ గన్ ఫైర్ అవుతా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అలాగే మూవీలో అక్కడక్కడ కొన్ని విజువల్స్ అయితే కొంచెం బాగున్నాయి గైస్. విజువల్స్ గానీ, బీచ్ గానీ కొంచెం బాగుంటుంది అనమాట చూడటానికి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ బర్త్డే అనేసి వీళ్ళు బీచ్ లో సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ట్రిప్ కి వెళ్తారు. బీచ్ లోకి వెళ్ళాక ఏం జరిగింది, ఎన్ని సమస్యలు వచ్చాయనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొంచెం రొమాన్స్ ఉంటది. మూవీలో స్టార్టింగ్ ఒక 1 hour కొంచెం బాగుంటే మూవీ కొంచెం యావరేజ్ గా ఉండేది. కాకపోతే మనకి స్టార్టింగ్ లో 1 hour అయితే చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. అలాగే లాస్ట్ లో హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం బాగుంటది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.